హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయాలు ఈ యొక్క 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మనకి నోటిఫికేషన్ అయితే ఏ విధంగా అయితే ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 16 అండి. అండ్ ఇంకా డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఇంకా ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి సీట్ వస్తుందో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. వైల్ ఎడ్యుకేషన్ ఇన్ ది స్కూల్స్ ఈజ్ ఫ్రీ ఇంక్లూడింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ యూనిఫామ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ యూనిఫామ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి దేశవ్యాప్తంగా చెక్ చేస్తే కనుక 27 రాష్ట్రాల అండ్ 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 653 అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నవోదయ విద్యాలయాలు అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో చెక్ చేస్తే కనుక 13+2 మనకి 15 అయితే ఉండడం జరిగింది. అండ్ మన యొక్క తెలంగాణలో చెక్ చేస్తే కనుక 9 అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే తెలంగాణలో మనకి 9, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి 15 అయితే ఉండడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ అనేది 2 ఫేజెస్లో అయితే ఇంకా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి 12th April 2025 ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్, తర్వాత మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీళ్ళకందరికీ ఈ స్టేట్స్కి అందరికీ ఈ స్టేట్లలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ 2025 ఏప్రిల్ 12వ తారీఖు అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ ఫేజ్. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి 18th January 2025 11:30 AM. సో మనకి 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మనకి ఈ 2 రాష్ట్రాలు కూడా మనకి జనవరి 18వ తారీఖు 2025న జరగడం జరుగుతుందన్నమాట ఈ యొక్క ఎగ్జామ్ అనేది. సో ఇక్కడ చూస్తే ఇంకా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి September 16th లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇది ఏమేమి కావాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకి ఫోటో కావాలి, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో క్యాండిడేట్ సంబంధించి ఫోటో కావాలి, క్యాండిడేట్ సిగ్నేచర్ కావాలి, పేరెంట్ యొక్క సిగ్నేచర్ కావాలన్నమాట ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ అయితే కావాల్సి ఉందన్నమాట. బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ లైక్ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, ఆధార్ నంబర్. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చెక్ చేస్తే కనుక ఇక ఇమేజ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇమేజ్ వచ్చేసి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 10 to 100 KB అయితే ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ హూ ఈజ్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఎవరు దీనికి ఎలిజిబుల్? సో మనకి ఇక్కడ చూస్తే కనుక అడ్మిషన్ ఆఫ్ క్యాండిడేట్స్ టు 6th class ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ ఈజ్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్. సో ఏ క్యాండిడేట్ హూ ఈజ్ స్టడింగ్ class 5th in a district allowed to apply for admission to JNV in the same district. సో 5th class మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్కి అప్లై చేయండి. సో ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేయండి అని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ప్రజెంట్ 5th class ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే మీరు నెక్స్ట్ ఈ నవోదయ అడ్మిషన్స్ కూడా అప్లై చేసుకోండి అని మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏజ్ అయితే ఇచ్చారు. ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్. సో ఈ సంవత్సరం నుండి అంటే బోర్న్ బిఫోర్ 1/5/2030 నుంచి 1/5/2013 నుంచి ఆఫ్టర్ 31/7/2010. సో ఈ సంవత్సరాల మధ్యలో అయితే పుట్టి ఉండాలని మెన్షన్ చేశారు. అది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకుంటారు, ఎందుకంటే స్పెసిఫిక్ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారు. Candidate has to study 5th class in any government or government recognized schools located in the same district during 2024. సో 2024-25 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఇచ్చే గుర్తింపు పొందిన స్కూల్ ఏదైనా స్కూల్లో చదువుతూ ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇంకా పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ class 5th బిఫోర్ ద సెషన్ 2024-2025. సో ఆర్ రిపీటర్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఈ యొక్క 2024-2025 కాకుండా అంతకు ముందే మీరు 5th class చదివి ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారనమాట. సో నవోదయ విద్యాలయ సమితి NVS హ్యాస్ టు రైట్ టు కంపేర్ ద అప్లికేషన్ డేటా ఆఫ్
ప్రీవియస్ ఇయర్స్ టు ఐడెంటిఫై ద రిపీటర్ క్యాండిడేట్స్. సో మీరు 2024 2025 సంవత్సరం 5వ తరగతి చదువుతుంటే ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట. బిఫోర్ అంతకుముందే మీరు 5th క్లాస్ చదువుకుంటే కనుక నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు క్లియర్గా. సో అదొకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ హూ has already passed or studied 5th class in previous academic sessions is not eligible to apply and appear in the selection test. సో మీరు ఇక 2024 2025 కాకుండా అంతకుముందే మీరు పాస్ అయినా లేదా కంప్లీట్ చేస్తున్న 5th క్లాస్ కంప్లీట్ చేస్తున్నా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అని చూడండి, నాట్ ఎలిజిబుల్ టు అప్లై అండ్ అపియర్ ఇన్ ది సెలక్షన్ టెస్ట్. సో అది గుర్తుపెట్టుకోండి. So a candidate seeking admission to 6th class must have studied and passed class 3rd, 4th, 5th from a government or government aided or recognized school, spending one full academic session in each class. సో ఈ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా చదివి ఉండాలి అని మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, నో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది సెలక్షన్ టెస్ట్ ఫర్ ది సెకండ్ టైం. సో కొంతమంది ఏంటంటే ప్రీవియస్ సంవత్సరం కూడా రాసింటారు అనమాట. సో అలాంటి వాళ్ళు సెకండ్ టైం అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారనమాట. మీ డాక్యుమెంట్స్ కావాలని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారండి. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలక్షన్. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ కేస్ మీరు మెరిట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు సీట్ కనుక మీకు కన్ఫర్మ్ అయితే మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా ఆధార్ కార్డ్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ చూస్తే మనకి సర్టిఫికేట్ బై ది హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్ రికార్డింగ్ స్టడీ డీటెయిల్స్ ఆఫ్ 3rd, 4th అండ్ 5th క్లాస్, తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, తర్వాత అండర్ టేకన్ బై మైగ్రేషన్. సో నెక్స్ట్ అది అప్లికేబుల్ అయితే ఓకే, లేదంటే లేదు. డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఇన్ కేస్ కేటగిరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓబీసీ అయితే కనుక యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్. సో ఓబీసీ వాళ్ళైతే కనుక సెంట్రల్ లిస్ట్ ప్రకారం ఆ ఫార్మేట్లో ఉండాలని మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా అయితే కనుక పెట్టుకొని ఉండాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారు. ది టీసీ ఫ్రమ్ పేరెంట్ స్కూల్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ అడ్మిషన్ బై ది రెస్పెక్టివ్ జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఈజ్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ గెటింగ్ కౌంటర్ సిగ్నేచర్ బై ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అథారిటీస్. సో ఇక్కడ ఏంటంటే టీసీ అనేది మీకు ముందే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఇంకా మీరు సెలెక్ట్ అయి ఉంటారో అప్పుడు ఇచ్చినా సరిపోతుందని మెన్షన్ చేశారనమాట. సో ముందే అప్లై చేసుకుంటే అక్కడ మీరు ప్రీవియస్గా చదివేసుకోవడం మీకు ప్రాబ్లం అయిపోతుంది కదా. సో దానికోసమని అప్పుడు ముందే తీసేసుకోవాల్సిన అవసరం లేదని మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో మనకి ఆంధ్రప్రదేశ్ చెక్ చేస్తే ఇంకా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ. సో మనకి తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చెక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది. సో ఒకసారి డీటెయిల్గా చెక్ చేస్తే మెంటల్ ఎబిలిటీ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 50 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది. అండ్ అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 minutes అయితే ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 minutes. సో మనకి టోటల్గా వచ్చేసి 120 minutes. సో 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ అయితే ఉన్నాయి. 80 క్వశ్చన్స్కి 100 మార్క్స్. సో 2 hours ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. సో ఎలా బబుల్ చేయాలి ఏంటనేది, సో ఎలా బబుల్ చేయాలని ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారండి. 1.25 మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. నో నెగిటివ్ మార్కింగ్ విల్ బి డన్. సో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో నెగిటివ్ మార్క్స్ లేదు అని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ ఇచ్చాడనమాట. మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సో ఈ విధంగా మనకి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి అని ఇచ్చారనమాట. సో ఒకసారి మీరు కూడా ఇది ప్రింట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి సైట్ అయితే ఇది అనమాట. ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మెన్షన్ చేస్తారండి. సో ఇక్కడ చూస్తే కనుక అప్లోడ్ అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనకి అమౌంట్ అయితే ఏం లేదండి, ఫ్రీగానే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో 5వ తరగతి ఈ సంవత్సరం ఎవరైతే 2024 2025 సంవత్సరం ఎవరైతే 5th క్లాస్ అవుతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి సెప్టెంబర్
16th అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో సెప్టెంబర్ 16 లోపల మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే కనుక చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే కనుక జవహర్ నవోదయలో సీట్ వస్తే కనుక సో వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుందన్నమాట. సో ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ అయితే అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో ఎలా అప్లై చేయాలి అంటే కూడా మీకు అప్లై చేయడం రాకపోతే కనుక ఒకసారి మీకు కావాలంటే కనుక నేను కూడా వీడియో చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.